నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి కాపుల సెగ స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఒక చాలా సీరియస్‌గా కాపుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పి ఒక ప్రకటన చేసింది. ముందుగానే ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాపు ఓటు బ్యాంకు కోసం అమలు కాని సాధ్యం కాని ప్రకటనలు చేశారు, హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారని చెప్పి ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాపు నేతలు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆయన నెరవేర్చలేదు. కనీసం ఇప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అప్పుడు అలా చేశారు. కనీసం ఇప్పుడైనా కాపుల సంక్షేమం, కాపుల అభివృద్ధి, కాపులు వెనుకబడి ఉన్నారు, వారిని బీసీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో మేము చేస్తున్నటువంటి ఉద్యమం కానీ, నిరసన కానీ, ఆందోళన కానీ, శాంతియుతంగా చేస్తున్నటువంటి వాటిని పరిగణలోకి తీసుకోండి. ఎలాగూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మమ్మల్ని వాడుకుని వదిలేసింది, మీరైనా సరే మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభు అని ఒక ఇప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాపులు అసంతృప్తిగా ఉన్నారో అది మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఇటీవల చూసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని, లేకపోతే కాపు నాడు, కాపు మహాసభ, ఇలా రకరకాల పేర్లతో వారు రోడ్డెక్కుతున్నారు. ముందుగా వారు ప్రెస్ మీట్లు పెట్టి వారి యొక్క ఆందోళన, వారి యొక్క బాధ అనేది తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మీరు స్పందించండి, మీరు ఇచ్చినటువంటి హామీ కానీ వాగ్దానం కానీ ఏమైంది, ఎందుకు కాపుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అనేది. దీనికి సంబంధించి గతంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ నోటీస్కి ఈ అంశాన్ని తీసుకువెళ్ళారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు జరిగింది. వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. సరే, నేను మాట్లాడుతా అది ఇదని చెప్పి. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి రావటానికి కాపు ఓట్ బ్యాంక్ ఎంతగానో దోహదపడింది. ఒక్కసారిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూటమికే మొగ్గు చూపారు. ఎందుకంటే కూటమిలో జనసేన ఒక భాగం కాబట్టి, కూటమిని లీడ్ చేసినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. వాస్తవానికి కూటమి జత కట్టడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కలయిక వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఎక్కువ. కాబట్టి మేము ముక్త కంఠంతో మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం, కూటమికి జై అని కాపులంతా ఒక్కటయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో కనీసం ఇచ్చినటువంటి మాటను కానీ వాగ్దానాన్ని కానీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తాయి. తిరుగుబాటు అనేది జరిగి తీరుతుంది. ఇప్పుడు అదే తాజాగా విజయవాడలో కూడా కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా గట్టిగా తీర్మానం చేశారు. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనేది ఇచ్చారు. మేము ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి, కాబట్టి మీరు సహృదయంతో మా బాధను అర్థం చేసుకొని మా పిల్లల భవిష్యత్ కోసం మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, బీసీల్లో చేర్చాలి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయాలి, పిల్లల చదువులకు డబ్బులు కేటాయించాలి, నిధులు ఇవ్వాలి. ఈ డిమాండ్స్తో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో మరి కూటమి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచన చేస్తుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశమే. హుటాహుటిన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఏం జరుగుతుంది, దీనిపై మనం వాచ్ చేయాలి. ఎందుకనంటే
ఒక వర్గానికి సంబంధించినటువంటి వారిలో అది కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి రేపు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఒక్కసారి అసంతృప్తి అనేది వ్యక్తపరిస్తే చాలా మనకి మైనస్ అనే భావనలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారు. డిమాండ్స్ 2014లో ఇదే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో కాపు సోదరులు కోరుతున్నట్లు వారిని బీసీల్లో చేర్చే అంశాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం అని చెప్పి, అలాగే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అవి ఎక్కడా కూడా అమలు చేసినటువంటి సందర్భం లేదు. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, అందులో మన పార్టీ జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ 3 పార్టీల్లో ఎక్కువగానే ఉన్నారు. జనసేన ఎక్కువ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో కూడా బాగానే ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కూడా బాగానే ఉన్నారు. కాబట్టి 3 పార్టీల నాయకులు కలిసి మాట్లాడండి, ఒక తీర్మానం చేయండి, ప్రభుత్వం తరపున మాకు ఒక ప్రామిస్ చేయండి. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదుగా, న్యాయమైనటువంటి డిమాండ్సే కదా, అవి చేయడానికి ఏమైంది? మీరిచ్చినటువంటి హామీలేగా, వాగ్దానాలేగా, వాటిని ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం. అంతకు మించి మాకేమొద్దు. కాబట్టి మీరు సానుకూలంగా స్పందించండి, లేదంటే తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందంటే మేము ఖచ్చితంగా రంగంలోకి దిగుతాం అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని కూటమి నేతలు పరిగణలోకి తీసుకుంటారా లేదా లైట్ తీసుకుంటారా? ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని కనుక పరిగణలోకి ప్రాతిపదికన తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు కూటమి. సో ఇటువంటి సందర్భంలో ఇది చాలా సెన్సిటివ్ అంశం. వారు ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి లేవనెత్తినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి వారి యొక్క ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని వారు కోరుతున్నట్లుగా వారికి న్యాయం చేయాలి అనేది కూడా ఒక చర్చ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి దీన్ని 3 పార్టీల అధినేతలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే అది న్యాయమైనటువంటి వారి డిమాండ్, అది వారు కోరుతుంది ఏదో వారికి కావాలని, లేకపోతే మాకు అలా చేయండి ఇలా చేయండి అప్పుడే మీకు సపోర్ట్ చేస్తామని ఎక్కడ కూడా చెప్పట్లా. మెయిన్ ఏంటంటే ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి చాలు. మేము ఎన్నో బాధలు పడుతున్నాం, మా బాధల్ని అర్థం చేసుకోండి, మా కుటుంబాలని మీరు ఆదుకోండి, కాపుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం అని వారు చెప్తున్నారు. మరి చూడాలి ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.